ఒకప్పుడు 1972లో దాన్ని గవర్నమెంట్ నేషనలైజ్ చేసినప్పుడు, ఎప్పుడైనా గవర్నమెంట్ నేషనలైజ్ చేసినప్పుడు ఉద్దేశం ఏంటో జరుగుతుందంటే, ఇది ప్రజలందరికీ ప్రజల భాగస్వామ్యంతో అంటే గవర్నమెంట్ కంపెనీలు అయిపోయి వాళ్ళు ప్రజల పట్ల ఒక సర్వీస్ మోటోతో పనిచేయాలి, దీంతో చేశారండి. 2000 తర్వాత ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ కూడా వచ్చినాయి సిస్టంలోకి. అయితే గత 25 ఏళ్లలో ఏమైందంటే, పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క షేర్ పడిపోతూ వస్తుంది. అక్కడ ఈ యొక్క ఎంపతి అంటే ప్రజల కోసం పెట్టిన కంపెనీలు ఇవి, ఇక్కడ ప్రజల కోసం చేయాలి అన్న అది ఎక్కడో తక్కువ అయింది. ఆ తక్కువ అవడం వల్ల వాళ్ళ షేర్ పడిపోతుంది. ప్రజలకు కూడా ప్రైవేట్ సెక్టార్ కంపెనీ మీద ఎక్కువ నమ్మకం కలిగింది. ఈ యొక్క షిఫ్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళ నమ్మకాన్ని షిఫ్ట్ అయ్యే క్రమంలో క్లెయిమ్స్ నిర్వహణ, క్లెయిమ్స్ సంబంధించిన పేమెంట్లు, దానికి సంబంధించి కస్టమర్కి పట్ల ఎంపతి అంటారు, ఆ యొక్క ఎంపతి అనేది మిస్ అయిపోయింది. సో అందువల్ల కొన్ని కంపెనీలు ఏమో డెసిషన్ తీసుకోలేకపోవటం, కొన్ని కంపెనీలు ప్రాఫిట్ మోటోతో పనిచేయడం వల్ల అల్టిమేట్గా పాలసీదారులు నష్టపోతున్నారు. కానీ ఇంతకుముందు ఎల్ఐసీలు పాలసీస్ అని అంటే, ఇన్సూరెన్స్ పాలసీలు అంటే ట్రెడిషనల్ పాలసీలే ఉండేవి. గత ఐ థింక్ ఒక 15-18 ఏళ్ల నుంచి అందులో చాలా ప్యాటర్న్స్ వచ్చేసాయి. మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు వచ్చిన రిఫార్మ్స్ జరిగిన ఇవి బెటర్ అంటారా, లేకపోతే ప్రాపర్ ట్రెడిషనల్వి బెటర్ అంటారా? బట్ నేను అది కంపేర్ చేసినప్పుడు యాజ్ ఏ పర్సన్ నేను చూసింది ఏంటి అని అంటే, ఏ రాయి అయినా ఒకటే అనిపిస్తుంది. అంటే మేము ఈ కంపెనీ పెట్టాల్సిన ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి ఏంటంటే, ఇన్సూరెన్స్ మీద ఒక రకమైన విశ్వాసం సన్నగిలుతుంది. ఇది ఒక మంచి పద్ధతి కాదు. ఇది డెవలపింగ్ కంట్రీ, ఇది రేపు డెవలప్డ్ కంట్రీ కావాలన్న ఆశతోటి అప్రతితంగా ముందుకెళ్తుంది భారతదేశం. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ మీద విశ్వాసం సన్నగిలటం అన్నది మంచిది కాదు. అందుకనే ఆ విశ్వాసాన్ని మరీ పునరుద్ధరించడం కోసమే మేము ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో కస్టమర్స్కి సహాయం చేసి వాళ్ళకి మేము ఉన్నామన్న నమ్మకం కలిగించడం, మొత్తం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మీద విశ్వాసాన్ని పెంపొందించడం, ఆ ఉద్దేశంతో మేము పెట్టాం. జనరల్గా ఒక పాలసీ తీసుకునేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన, పట్టించుకోవాల్సిన అంశాలు ఏంటి ఎగ్జాక్ట్గా? ఇప్పుడు ఏదైతే హెల్త్ పాలసీ కానీ, లైఫ్ పాలసీ కానీ, జనరల్గా ఏ పాలసీ అయినా మనకి ఉన్న ఇబ్బందులు కానీ, మనకు జరిగిన గురించి అడిగిన విషయాలు కానీ పూర్తిగా నిజాం చెప్పితే, నిజాలే అక్కడ కనుక రాస్తే ఇబ్బంది లేకుండా జరుగుతుంది. సో మా ఉద్దేశం ప్రకారం క్లెయిమ్స్ కనుక రిజెక్ట్ అయితే జరిగే 4 కేటగిరీలు జరుగుతాయి. ఒకటి కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది, ఇది మిస్అండర్స్టాండింగ్ బై ద కస్టమర్. కరెక్ట్. రెండోది మిస్ సెల్లింగ్ బై ద ఇంటర్మీడియరీస్ అంటే ఏజెంట్స్, బ్రోకర్స్. మూడోది మిస్ హ్యాండ్లింగ్ బై ద సర్వీస్ ప్రొవైడర్స్ అంటే హాస్పిటల్ అవ్వచ్చు, మోటార్ డీలర్ అవ్వచ్చు. నాలుగోది మిస్ఇంటర్ప్రిటేషన్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ 4 కారణాలు ప్రధానంగా ఉంటాయి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి, నష్టాన్ని భర్తీ చేయకపోవడానికి. దీనిలో ఒకటొకటిగా వస్తే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మిస్అండర్స్టాండింగ్ చాలా వరకు ఉంటుంది. నేను ఈరోజు పాలసీ తీసుకుంటే పూర్తిగా అన్నీ కవర్ అవుతాయి అన్న ఒక అజంప్షన్ తోటి ఉంటారు. కానీ పాలసీలో చాలా కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దాని పట్ల అవగాహన లేకపోవటం, దాని పట్ల ఎడ్యుకేషన్ లేకపోవటం, వీళ్ళు చెప్పరు, ఎవరు చెప్పరు, కొంతమంది చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ఇది తెలిసిన టైం లేదు చాలా మందికి. ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంది ఇక్కడ. దీని విషయంలో ఇండస్ట్రీ కానీ, రెగ్యులేటర్ కానీ చాలా ఎక్కువ శ్రమ తీసుకొని అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అది చేస్తే కానీ కనీసం ఈ మిస్అండర్స్టాండింగ్ అబౌట్ ద ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇన్సూరెన్స్ లిటరసీ అంటారు, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సైంటిస్ట్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎవరైనా ఇన్సూరెన్స్ పట్ల పూర్తి అవగాహన ఉండటం అనేది మంచిది. అంటే ఇప్పటి వరకు ఈ 1 ఇయర్లో 1 ఇయర్ ప్లస్ అయింది మీరు పెట్టి, మీరు సొల్యూషన్ ఇచ్చిన సిచ్యువేషన్స్ని మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇప్పుడు ఎవరైతే హెల్త్ క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ట్రీట్మెంట్ తాలూకు ఎవరైతే డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ మేము ఈ ట్రీట్మెంట్ ఇలా ఇవ్వకూడదు అని చెప్పిన సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీకి రాసి ఇది ట్రీట్మెంట్కి సంబంధించిన డాక్టరు పేషెంట్కి ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇస్తారో ఆ మూమెంట్లో డాక్టర్ తీసుకున్న నిర్ణయమే సరైనది, దాని తర్వాత దాన్ని జడ్జి చేయకూడదు అని సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీకి మేము తీసుకెళ్ళాం. ఇన్సూరెన్స్ కంపెనీ దాన్ని ఒప్పుకోకపోతే మేము పరిష్కార వేదికకి తీసుకెళ్ళి అక్కడ మేము సుప్రీంకోర్టు రూలింగ్ కోట్ చేయగానే దాని పరిష్కారం అయింది. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. కొంతమందికి అయితే ఇది డిసీజ్ వల్ల హాస్పిటలైజ్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీనికి హాస్పిటలైజేషన్ అవసరం లేదు, ఇది ఓపీడీలో ట్రీట్ చేయొచ్చు, మేము డబ్బులు ఇవ్వము అంటారు. ఓపీడీలో ట్రీట్మెంట్ చేయాలా, ఇన్పేషెంట్గా ట్రీట్మెంట్ చేయాలా అన్నది ఆ రోజు హాస్పిటల్లో ఉన్న డాక్టర్ డెసిషను, అప్పుడు ఉన్న పేషెంట్ యొక్క పరిస్థితి బట్టి డాక్టర్ గారు తీసుకున్న డెసిషన్ అది. ఇన్సూరెన్స్ కంపెనీలో కూర్చున్న డాక్టర్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలో కూర్చున్న ఈ పరిష్కారం చేసే క్లెయిమ్స్ ఆఫీసర్ కానీ ఆయనకి తెలిసే అవకాశం లేదు. అయితే దీన్ని ఈ ఎక్స్క్లూజన్ అడ్డు పెట్టుకొని ఓపీడీ కాబట్టి మేము ఇవ్వము అని చెప్తున్నారు. ఇలాంటి క్లెయిమ్స్ కూడా
మేము పరిష్కారం చేసాం. ఇలాగా హెల్త్ పాలసీల్లో వచ్చేవి ఇవన్నీ కొన్ని ఏమో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, అంటే ఆల్రెడీ మీకు డిసీజ్ ఉంది అందువల్ల మేము ఇవ్వము అని చెప్పి కొన్ని డిసీజ్కి చెప్తారు. వాటికి కూడా మేము ప్రతి క్లెయిమ్ సంబంధించి ఈ పాలసీ డాక్యుమెంట్స్ అంటే పాలసీ కాపీ కానీ డిశ్చార్జ్ సమ్మరీ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మేము ఇవ్వము అన్న కాగితాలు ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మేము స్టడీ చేస్తాం, దాన్ని ఫ్రీగా చేస్తాం. స్టడీ చేసి ఎవాల్యుయేట్ చేసిన తర్వాతే దాన్ని కేసు తీసుకొని మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ మొత్తానికి ప్రాసెస్ కస్టమర్కి పూర్తి హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం మేము. ఇప్పుడు మీరు చెప్పిన కథకి నా దగ్గర ఇంకొకటి ఉంది. ఏంటంటే ఏ చిన్న సమస్య వచ్చినా మీరు ఒక రోజు అక్కడ అడ్మిట్ అయితే అప్పుడు క్లెయిమ్ చేసేసుకోవచ్చండి అని కొంతమంది చెప్తారు. అది ఎవరైతే మనకి దగ్గర వరకు పాలసీని తీసుకొస్తారో వాళ్ళు మనకిచ్చే అడ్వైస్, మేడం ఒక రోజు మీరు అడ్మిట్ అవ్వకపోతే మీకు పాలసీ వర్తించదు అని. సో నిజానికి ఈ కంపల్షన్ ఏంటి? ఒకటండి, ఈ పాలసీ అన్నది హెల్త్ పాలసీ మన ఇండియాలో ప్రస్తుతం ఉన్న పాలసీ ప్రకారము అవుట్ పేషెంట్ ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో అది కవర్ కాలేదు. అవుట్ పేషెంట్ కవర్ అవ్వదు, ఓన్లీ ఇన్ పేషెంట్. ఇన్ పేషెంటే కవర్ అవుతుంది. అంటే మనం హాస్పిటల్లో చేరి ఉంటేనే కవర్ అవుతుంది. దానికి ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టిన కండిషన్ ఏంటంటే 24 గంటలు హాస్పిటల్లో ఉంటేనే దానికి సంబంధించిన వైద్య ఖర్చులు ఇన్సూరెన్స్ పాలసీ కింద వర్తిస్తాయి. అందుకని ఇది చెప్తారు. కానీ దానికోసమని ఉండడం అన్నది ఈ రోజులో ఎవరికి అంత టైము లేదు, అంత అవసరము లేదు. హాస్పిటల్ అంటే అదేమీ రిసార్ట్ కాదు, వెళ్ళి ఉండడానికి రెడీగా ఎవరు లేరు. అయితే దీన్ని 24 గంటలు ఉండటము మీకు అవసరం లేదు అన్నది ఒక షరతుగా విధించి ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ నష్టాన్ని భర్తీ చేయకపోవటం, క్లెయిమ్ని ఎగ్గొట్టడం అన్నది ఆ విషయంలో మేము దాన్ని తీసుకొని పరిష్కరిస్తున్నాం.